బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్ లో పృథ్వీ వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు. ఇక పృథ్వీ వాళ్ళ అమ్మను చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడనే చెప్పాలి. ఇక పృథ్వీ వాళ్ళ అమ్మగారు పృథ్వీ దగ్గరికి వచ్చి, నాన్న ఎలా ఉన్నావంటే చాలా బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు, అలాగే తమ్ముడు ఎలా ఉన్నావంటే అందరూ బాగున్నారు నాన్న అంటూ పృథ్వీని పలకరించి ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని పలకరించారు. ముందుగా టేస్టీ తేజ ఇక పృథ్వీ వాళ్ళ అమ్మను చూసైతే చాలా ఎమోషనల్ అయిపోతే, ఏడద్దందుకు నాన్న, నేను కూడా నీకు అమ్మ లాంటినే ధైర్యం చెప్తున్నారు. ఇక విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి, విష్ణుప్రియ ఐ లవ్ యూ రా, నిజంగా మా అబ్బాయిని చాలా బాగా చూసుకుంటున్నావంటూ విష్ణుప్రియకి చెప్తున్నారు. ఇక తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్ళి, నిఖిల్ మలెక్కిల్ ఎలా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు నాయన గెడ్డం తీసిన తర్వాత, అలాగే నీ గేమ్స్ చాలా బాగుంటాయి, మీరిద్దరిని చూస్తుంటే రాముడు లక్ష్మణుల్లాగా ఉంటారంటూ లైవ్ లో నిఖిల్ ని అలాగే పృథ్వీని ఆకాశానికి ఎత్తేసేస్తున్నారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా నిఖిల్, నువ్వు టాస్కులు చాలా బాగా ఆడతావు, మీరిద్దరు కలిసి ఒక టాస్క్ ఆడారు చూడు, నిజంగా అది నెక్స్ట్ లెవెల్ నాన్న అంటూ నిఖిల్ గురించి చెప్పుకొచ్చింది. అలాగే నిఖిల్, నీకు విన్నర్ అయ్యే క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి అంటూ ఆవిడ కన్నడలో మాట్లాడుతుంటే కిందన సబ్ టైటిల్స్ వేస్తున్నారు. ఈ కిందలో భాగంగా అందరినీ పలకరించి వెళ్ళిన తర్వాత పృథ్వీ వాళ్ళ అమ్మగారు కాసేపు ఒంటరిగా మాట్లాడుకున్నారు. ఇక్కడ పృథ్వీ వాళ్ళ అమ్మగారిని అడుగుతున్నాడు, అమ్మా నా గేమ్ ఎలా ఉంది అంటే, చాలా బాగా ఆడుతున్నానన్నా, ఇప్పటి నుంచే నీ గేమ్ మొదలు పెట్టావు, అలాగే విష్ణుప్రియని ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు, ఆమె నీ మీద ఆశలు పెంచుకుంటుంది కదా, నువ్వు మంచిగా ఆమెకు ఎక్స్ప్లెనేషన్ చేసాయి, నీకు బయట ఆల్రెడీ లవర్ ఉన్నదని, ఆమె నీ మీద పెంచుకునే ఆశలు చూస్తుంటే ఒక ఆడదానిగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుందంటూ పృథ్వీ వాళ్ళ అమ్మగారు చాలా చక్కగా చెప్పారు. అంతేకాకుండా పృథ్వీ, నిఖిల్తో స్నేహం నీకు మంచిదే, నిఖిల్ నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, ఏదేమైనా సరే మీరిద్దరూ విన్నర్ అయినా అవ్వకపోయినా సరే మీ స్నేహం బయట కూడా ఇలాగే కొనసాగాలి, అంతేకాకుండా కొంచెం తెలుగులతో కూడా కలుస్తూ ఉండండి అంటూ చెప్పుకొచ్చారు. ఇక మొత్తానికి పృథ్వీ వాళ్ళ అమ్మగారు లైవ్ లో మాట్లాడిన మాటలపై మీరేమంటారనేది కమెంట్ చేయండి. అలాగే ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటూ పృథ్వీకి హింట్ ఇచ్చారనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.